ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నెక్స్ట్ బాల్ వేస్తున్నాను. రెడీ? ఆనంద్ క్యాచ్. అయ్యో అమ్మో క్యాచ్. అంజు ఇట్రా ఇట్రా. మిస్టర్ గుప్తా, ప్లీజ్ నన్ను కాపాడండి. నాతో పైకి రమ్మని పలుమార్లు చెప్పినను నీవు ఆలకించిదివా బాలిక? మా మాటలు పెడచెవుని పెట్టి నీ గొయ్యి నీవే తవ్వుకుంటివి. ఇప్పుడు నేనేమీ చేయలేను బాలిక. నిన్ను కాపాడుటకు భ్రమరము రూపమున వచ్చితిమి. గుప్తా గారు, మీరా? నా కోసం వచ్చారా? తక్షణమే నీవు మా మీద ఆసీనురాలు కమ్ము బాలిక. సరే సరే. ఈ బాలిక ఏమైపోయినది? మాయమైనదా ఏమి? బాలిక, ఏమేం చంబా? ఆత్మ తప్పించుకుంది రణవీర్. అదెలా సాధ్యం? నువ్వు వేసిన మంత్రాల దాటికి ఆ ఆత్మ బయటికి వెళ్ళలేదని చెప్పావు కదా. మరగుజ్జుగా మారిన ఆత్మకి తన శక్తిలేవి పనిచేయవని చెప్పావు కదా. నన్ను మించిన శక్తి ఏదో ఆ ఆత్మని కాపాడింది. నా పంజరంలో బందీ కావలసిన ఆ చిలక ఎగిరిపోయింది. ఇందుకే నేను చెప్పాను, ఈ రోజే దాని కథ ముగించాలని. మరోసారి అది తప్పించుకుంది. బాలిక, ఓ బాలిక, ఈ పిల్లల పాదాల కింద పడి నలిగినదా ఏమి? బాలిక, బాలిక, పదండి పంతులు గారు.
పిల్లలు మీరు ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రాథోడ్, ఏంటి పంతులు గారిని తీసుకొస్తున్నా? సార్ తీసుకురమ్మని చెప్పారు మేడం. మీరు పదండి పంతులు గారు. మ్. సడన్ గా అమర్ పంతులు గారిని ఎందుకు పిలిపించాడో? చెప్పు రణ్వీర్. అక్కడ ఏం జరుగుతుంది మనోహరి? 6 పిల్లలతో బంతాట ఆడిస్తున్నాను. 6 ఆత్మకు నరకం చూపిస్తున్నాను. అంత లేదు, ఆత్మ ఇప్పుడు అక్కడ లేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అవును, రణ్వీర్ ఎలా తప్పించుకుంది? చంబాను మించిన శక్తి ఏదో ఆ ఆత్మను కాపాడిందంట. ఏం మాట్లాడుతున్నావు రణ్వీర్? చంబాకు మించిన శక్తి ఎవరై ఉంటారు చెప్పు? అది తెలుసుకోవటానికే నేను నీకు ఫోన్ చేశాను. అక్కడ ఎవరున్నారు? ఇక నేను పిల్లలు తప్ప ఎవరూ లేరు. సరిగ్గా చూడు, ఎవరూ లేకుండా ఆ ఆత్మ తప్పించుకోలేదు. ఎవరైనా కనిపించారా మనోహరి? అబ్బా రణ్వీర్, నాకైతే ఎవరు కనిపించట్లేదు, ఎవరు లేరు. రణ్వీర్ ఒక్క నిమిషం. ఇప్పుడే పంతులు గారు ఇంటికొచ్చారు. తన వల్ల ఏమైనా... సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. ఛే! తీసుకోండి. పంతులు గారు ఎందుకు వచ్చారు? తెలీదు. చెప్పు నాయనా. ఈ రోజు ఉదయం ఓ గద్ద ఇంటిపై తిరిగింది పంతులు గారు. అప్పటి నుంచి మా అందరికి ఆందోళనగా ఉంది. అది అపశకునం. అందుకే ఏం జరుగుతుందోనని అందరం కంగారు పడుతున్నాం పంతులు గారు. దేవుడి దయ వల్ల మా ఎవ్వరికీ ఏ హాని జరగలేదు పంతులు గారు. కానీ మాకు తెలియకుండా ఏదో జరిగింది అనిపిస్తుంది. అమర్, అందరం బానే ఉన్నాం కదా, ఇంకేం జరిగి ఉంటుంది? మా షాపింగ్ మాల్లో కూడా ఏ ప్రాబ్లం రాలేదు బావగారు. చెప్పండి. అవునన్నయ్య, ఇంకా చెప్పాలంటే ఈరోజు మాల్కి చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చారు కూడా. అమర్, నువ్వు ఊరికి టెన్షన్ పడుతున్నావు, ఏం జరగలేదు. లేదు, ఖచ్చితంగా ఏదో జరిగింది.